ఎవరో ఒక సోదరి, ఆవిడ ఎవరో కూడా నాకు తెలుసుమా, నేను ఆవిడ కూడా ఏం అంటలేదు సుమా, మళ్ళీ ఆవిడ అభిమానులు ఎవరు ఉంటే నన్ను తిట్టిపోస్తారు. సో ఎవరో ఒక ఆవిడ దశంభాగాల గురించి మాట్లాడుతూ మీ అప్పులు తీరవంది అంతే, మాకు ఇవ్వడానికి ఏడుస్తారు, ఆ దశంభాగం ఇవ్వడానికి ఏడుతావు, నీకు అప్పులు తీరవు ఇంకా అంతా అలాగే ఏడు, అక్కడ కూర్చునేడు ఇక్కడ కూర్చునేడు అని చెప్పి గట్టిగా తిట్టింది సంఘాన్ని ఆవిడ ఎవరో. సో అప్పుల్లో ఉన్నోడు దశంభాగం ఎలా ఇస్తాడండి అని నాకు అర్థం కాక అడుగుతాను. అప్పుల్లో ఉన్నా కూడా దశంభాగం ఇవ్వాలని బైబిల్లో ఎక్కడైనా కనబడిందా స్వామి? ఎక్కడైనా కనబడిందా? మీకు ఎక్కడైనా కనబడితే నాకు చూపించండి. నీ పరిస్థితి ఎలా ఉందో నాకు అనవసరం, నా దశంభాగం నాకు ఇచ్చేయాల్సిందే అని దేవుడు ఎక్కడైనా అన్నట్టుగా ఒక్క వచనం కనబడినా నేను క్రైస్తవ్యాన్ని ఈరోజే విడిచిపెట్టేస్తాను. నేను పబ్లిక్గా చెప్తున్నా, అలాంటి ఒక్క వచనం నాకు కనబడినా నేను ఈరోజే క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టేయడానికి రెడీ. నేను మళ్ళీ యేసుప్రభు వైపు చూడనైనా చూడను, నాకు వద్దు బాబు నీకు నమస్కారం, నేను ఇలాంటి ఆయన నమ్ముకున్నాను, నిన్నాళ్ళు నాకు తెలియలేదు, నాకు వద్దు బాబు అంటాను నేను. నాకు కనబడింది మీకు ఎలా కనబడిందో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే నా అంత పిచ్చిగా ఎవడో బైబిల్ చదవడు, నేను చాలా పిచ్చిగా చదువుకుంటాను. బైబిల్ అంటే నాకు అంత ఇష్టం, ఐ లవ్ బైబిల్. సో నేను చాలా ప్రేమతో చదువుతాను, చాలా ఇష్టపడి చదువుతాను, ప్రతి వచనాన్ని క్షుణ్ణంగా చదువుతాను, క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాను. సో కాబట్టి మీ అప్పుల్లోనూ నాకు దశంభాగాలు ఇవ్వాలి, మీరు శవాల మీద వేసే సెల్లర్లోనూ నాకు దశంభాగాలు ఇవ్వాలి అని ఎక్కడ దేవుడు అండు. ఆయన ఆ టైపు కాదు, ఆయన ఆ టైపు కాదు. కాబట్టి అది ఎక్కడా లేదు. మరి మీరు అప్పుల పాలైపోతారు అనడం ఏంటి? అది ఏ రకమైన శాపవచనం అది? ఒకవేళ నువ్వు అలాంటి శాపవచనాలు పలుకుతున్నావంటే దేవుడు నీలో ఉన్నాడు అనుకోవాలా, లేడు అనుకోవాలా? దేవుడు నీలో ఉంటే ఆయన పక్షపాతి కాడు, ఆయన అన్యాయస్తుడు కాడు, ఆయన అందరినీ ఒకేలా చూసేవాడు తప్ప ఆయన ప్రేమ లేనివాడు కాడు, కరుణ లేనివాడు కాడు, జాలి లేనివాడు కాడు.